ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎన్నో వీడియోస్ ఊరికనే చూస్తూ ఉంటారు కదా, ఈ ఒక్క వీడియో జస్ట్ అలా చూసి పడేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ మీకోసం నేను అందించడానికి ట్రై చేస్తాను. సో బేసిక్గా ఎస్ఎస్సిలో చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఉంటాయి. లైక్ స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. 10th స్టాండర్డ్ చూసుకున్నట్లయితే జీడీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫేజ్లో 10th గ్రాడ్యుయేషన్ 10th లెవెల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అండ్ 12th వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ స్టెనోగ్రాఫర్, గ్రాడ్యుయేషన్ వచ్చేసి సిజిఎల్, సో సిపిఓ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. బేసిక్గా అందరికీ ఎగ్జామ్స్ తెలియకపోవచ్చు. బట్ ఈ యొక్క టైం పీరియడ్లో ఈ 2024లో ఉన్న ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అంత అవేర్నెస్ వచ్చేసింది. సో బేసిక్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ముందున్న ఎగ్జామ్ ఏంటంటే ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది. సో అందరికీ తెలియకపోవచ్చు. అఫ్కోర్స్ నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎంటీఎస్ ఈజ్ అ వెరీ సింపుల్ ఎగ్జామ్. ఇఫ్ మీరు కనుక కష్టపడితే డెఫినెట్గా మీకు ఈ ఇయర్ ఎగ్జామ్ వస్తుంది. దిస్ ఇస్ కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాను. సో ఎంటీఎస్ ఎందుకు ఈజీ అంటే అది 10th బేస్డ్తో ఉంటుంది. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ 12th గ్రాడ్యుయేట్ బేస్డ్ అయినా కూడా కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇస్తారు. 10th స్టాండర్డ్ అయిన ఎంటీఎస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఇస్తారు. అదేంటో నాకు కూడా తెలీదు, నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. సో అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఫైన్. సో ఈ వీడియోలో చూద్దాము ఎంటీఎస్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు. బేసిక్గా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ బేసిక్గా చూసుకున్నట్లయితే నవంబర్ లేదా అక్టోబర్ ఆ ఒక డేట్లో పెట్టచ్చు. రీసెంట్గానే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే గో అండ్ ఫస్ట్ అప్లై చేయండి. దెన్ ఓన్లీ వీడియోని ఆఫ్టర్ తర్వాత వాచ్ చేయండి. అండ్ ఎంటీఎస్లో చూసుకున్నట్లయితే 8,000 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది అప్ టు ద ఎగ్జామ్స్ వరకు. సో ప్లీజ్ ఈరోజు చూసుకున్నట్లయితే July 10th. సో బేసిక్గా నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి July 12th or 13th కూడా అవ్వచ్చు. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ బేసిక్గా నాకు 100 days ఆఫ్ మ్యాక్సిమం టైం ఉంది. ఈ 100 daysలో మీరు కనుక లైక్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి లైక్ చదివినట్లయితే ఇఫ్ యూ డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారండి ఎగ్జామ్ని. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇప్పుడు కనుక ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారనుకో, లైక్ 100 daysలో యూ కెన్ కంప్లీట్ లైక్ బేసిక్ అన్నీ నేర్చుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తున్నట్లయితే నేను జీకేకి ఎవరైతే లైక్ స్లోగా ఉన్న లైక్ వాళ్ళు బేసిక్స్లో ఉన్న జస్ట్ ఈ యొక్క బుక్ని చదివితే చాలు. ఇది 2025 ఎడిషన్. సో ఇది హరిహరన్ నుంచి నేను తీసుకున్నాను. జస్ట్ నాకు 60 rupees పడ్డది. అండ్ ఇది నాకు ఏంటంటే విత్ డెలివరీ ఛార్జెస్తో 150 పడ్డది. సో ఇది నాకు 150 పడింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ తీసుకోండి. అందుకని ఇక్కడ నేను రివ్యూ కూడా చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఉంది. ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామిక్ కానీ, జనరల్ సైన్స్ కానీ, లైక్ ఎవ్రీథింగ్ ఉంది. అఫ్కోర్స్ బాగా యూస్ అవుతుంది కూడా. అఫ్కోర్స్ మీరు ఏవేవో బుక్స్ చదవడం కంటే ఈ యొక్క చిన్న బుక్ని కనుక మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఇట్స్ వెరీ యూస్ఫుల్. మీరు జిఎస్కి డెఫినెట్గా ఇందులో నుంచి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. 10 అంటే 60 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో 30 మార్క్స్. సో ఇది హిందీ ఎడిషన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో జస్ట్ ఏం చేయంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి హరిహరన్ 2025 జనరల్ నాలెడ్జ్ పబ్లికేషన్స్ అని కొడితే ఈ బుక్ మీకు సర్చ్ బార్లో పడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఎంటీఎస్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది. సో బేసిక్గా అందరికీ తెలుసు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే లైక్ 4 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్, జిఎస్జీకే, ఇంగ్లీష్, జిఎస్జీకే ఉంటుంది, ఇంగ్లీష్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. సో వీడిని మీరు ఎలా క్రాక్ చేయాలి అని ఒక చిన్న డైనమాలో అయితే డెఫినెట్గా ఉంటారు. ఫైన్. ఈ రోజు వీడియోలో అదే తెలుసుకుందాం. సో బేసిక్గా 4 సెషన్స్ ఉంటాయి కదండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జిఎస్జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 questions, రీజనింగ్ 20 questions. సో సెషన్ 1లో like 40 questions, టోటల్గా 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అంటే 3 to 20 60 120. సెషన్ 2లో 170, లైక్ టోటల్ 150, టోటల్ 270 అన్నమాట. సో 270 మార్క్స్ అనేది ఉంటాయి. సో 2 సెషన్స్ అనేది ఉంటాయి.
సో ఈ సెషన్లో ఎలా మనము క్రాక్ చేయాలి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెషన్ కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో బీసీ వాళ్ళకి ఒక క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, సో క్యాస్ట్ వైజ్ ఉంటుందండి క్వాలిఫై. సో బీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే లైక్ 40 మార్క్స్ని వాళ్ళు క్రాస్ చేస్తే లైక్ క్వాలిఫై అయినట్టే. మీరు 40 మార్క్స్ కోసం వర్కౌట్ చేయాలి. సో మిగతాదంతా జిఎస్ జీకేనే అండి. సో జిఎస్ జీకేని కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే డెఫినెట్గా మీరు 150కి 120 ప్లేస్ రావడానికి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా జాబ్ అనేది మీకు దొరుకుతుంది. సో ఎలా తెచ్చుకోవాలి ఈ మార్క్స్ అనే ఒక క్వశ్చన్లో ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 100 డేస్ ఛాలెంజ్లో మనం డెఫినెట్గా వర్కౌట్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా జాబ్ వస్తే ఇట్స్ వెరీ లక్కీ అండి. అండ్ ఇంకా ఏంటంటే టోటల్ చూసుకుంటే 270. సో జస్ట్ సెషన్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి అది 120 మార్క్స్ తీసేస్తే టోటల్ 150 ఉంటాయి. సో 150లో 120 ప్లస్ రావాలి. సో 110 ప్లస్ వచ్చినా పర్వాలేదు, కానీ 120 ప్లస్ వస్తే లైక్ సేఫ్ స్కోర్ సైడ్ ఉంటుంది. మీకు లైక్ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది నేను చెప్తున్నాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సో ఎటువంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. హిందీలో ఎన్నెన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ప్లీజ్ తెలుగులో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని, ప్లాట్ఫామ్ని మీరు సపోర్ట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తాయి. మీరు కనుక సపోర్ట్ చేస్తుంటే నేను డైలీ డెఫినెట్గా వీడియో పెడతాను. 100 డేస్ ఛాలెంజ్ మనము చేద్దాము. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.